గగన్, శరత్ చంద్ర, అపూర్వ, భూమి వీళ్ళందరూ కలిసి సంక్రాంతి పండుగ జరుపుకోవడానికని తమ ఊరికి వెళ్తారు. ఇక అక్కడ కర్రసమ్మ పోటీలు జరుగుతూ ఉంటాయి. శరత్ చంద్ర కర్రసమ్మ పోటీలో పాల్గొంటూ అందరినీ ఓడిస్తూ ఉంటే అపూర్వ గర్వపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు మైక్లో మాట్లాడుతున్న వ్యక్తి, శరత్ చంద్ర గారు ఇప్పటి వరకు అందరి మీద గెలిచారు, శరత్ చంద్ర గారి మీద గెలిచేవారు ఎవరు లేరా అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడి నుండి గగన్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు చెప్పింది వినాలి అని చెప్పి మైక్లో ఆయన చెబుతూ ఉంటే అక్కడి నుండి వెళ్ళిపోతున్న గగన్ వెనక్కి వస్తాడు. ఈ పోటీలో ఇక ఎవరు కూడా పాల్గొన్నరా, అయితే శరత్ చంద్ర గారే గెలిచినట్టుగా ప్రకటించమంటారా అని చెప్పి ఆయన అంటూ ఉంటే ఇక అప్పుడు గగన్, నేనున్నాను, ఈ పోటీలో నేను పాల్గొంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు వినగానే భూమి, శారద ఇద్దరు కూడా టెన్షన్గా చూస్తూ ఉంటారు. అపూర్వ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటే శరత్ చంద్ర గగన్ వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. మరి గగన్ శరత్ చంద్ర మీద పోటీ పడి ఏ విధంగా గెలవబోతున్నాడో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.